ఢిల్లీలో 2 ఏళ్ల క్రితం జరిగిన శ్రద్ధా వాకర్ హత్యోదంతం తరహాలో ఇటీవల బెంగళూరులో వెలుగు చూసిన దారుణం అక్కడి ప్రజల్ని వణికిస్తోంది. 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను చంపి 30కి పైగా ముక్కలుగా కోసి ఇంట్లో ఫ్రిడ్జ్లో కుక్కిన కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అనుమానితుడు బెంగాల్కు చెందినవాడని, అతడు అక్కడే ఉన్నట్టు భావిస్తున్నట్లు కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర్ వెల్లడించారు. అతడిని త్వరగా అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినైనా కస్టడీలోకి తీసుకున్నారా అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. కొందరు అనుమానితులను మాత్రం పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. తన భర్త నుంచి విడిపోయి బెంగళూరులోని వయ్యాలి కావల్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగు చూసింది. తీవ్ర కలకలం రేపిన ఈ కేసులో 6 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు దుండగుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెతో నిరంతరం సంబంధాలు కలిగిన వ్యక్తులపై నిఘా పెట్టడంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరికి అనుమానితుడు బెంగాల్లో ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు దుండగుడు ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్ NCW స్పందించింది. మహిళను కిరాతకంగా చంపిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని బెంగళూరు పోలీసులను ఆదేశించింది. ఈ ఘటన తమకు మీడియా ద్వారా తెలిసిందని ఎక్స్లో పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై 3 రోజుల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సూచించింది.